హాయ్ అండి. నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్‌ని. ఈరోజు రీసెంట్‌గా నేనొక చూసిన పోస్ట్ గురించి, దానికి సంబంధించిన డీటెయిల్స్‌తో మీ ముందుకొస్తున్నాను. రీసెంట్‌గా నేను ఒక యాడ్ చూశాను. మన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక లీడ్ ఐఏఎస్ అకాడమీ అని స్టార్ట్ చేస్తున్నారు. ఇది స్కూల్ చిల్డ్రన్ 5థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఉన్న పిల్లలకు ఐఏఎస్ ఓరియంటేషన్ అండ్ దానికి సంబంధించిన క్లాసెస్ అండ్ చేద్దాము అన్నట్టు ఇంటెన్షన్‌తో చెప్తున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇందులోని పాజిటివ్ థింగ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఇది ఒక మంచి శుభ పరిణామం. స్కూల్ ఏజ్‌లో కూడా మనకు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి? వాళ్ళు మన దేశానికి, మన అడ్మినిస్ట్రేషన్‌కి ఎంత అవసరం? వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఎక్కువగా ఉంటాయి? మనము సొసైటీకి ఏ విధంగా కేవలం కొన్ని ఫ్యాన్సీ జాబ్సో, ఇంకేదో లైమ్‌లైట్‌లో ఉండే జాబ్స్ కాకుండా సొసైటీకి ఎంత బాగా చేయొచ్చు అనే పర్స్పెక్టివ్‌ని అందించడం చాలా మంచిది. కానీ దీనికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. ఏంటి అంటే, అంత చిన్న ఏజ్‌లో స్కూల్‌లో వాళ్ళకు ఈ సివిల్ సర్వీసెస్ లాంటి సబ్జెక్ట్ చెప్పడం అనేది, దానికి ఓరియెంటెడ్‌గా మనం క్లాసెస్ తీసుకోవడం అనేది నా దృష్టిలో యాస్ ఎ డాక్టర్‌గా ఒక సైకాలజీ గురించి, కొంతవరకు చైల్డ్ సైకాలజీ గురించి ఐడియా ఉన్న నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే అది ఒక టెండర్ ఏజ్. వాళ్ళకి ఇంకా ఏముంటాయి కోరికలు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనకు ఇంకా మెచ్యూర్‌గా ఉండదు. పేరిన్నిగా ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్లకు ఇదే కరెక్ట్ అని చెప్పడం, దాని గురించి మనకు వాళ్ళ మీద రుద్దడం, దానికి ఒక అకాడమీ లాగా పెట్టి వర్కింగ్ అవర్స్ అది చేయడం కరెక్ట్‌గా అనిపించట్లేదు. ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ లాంటి వాటికి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉండాలి. కేవలం చదువే కాదు, సామాజిక స్పృహ ఉండాలి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి, మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఫ్రీ థాట్ ఉండాలి. సొంత ఒపీనియన్ ఉండాలి. ఒక టాపిక్ జరుగుతుంది, దాని గురించి అందరూ ఏమంటున్నారని కాకుండా నీకేమనిపిస్తుంది, దాన్ని నువ్వు ఎంత బాగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతావు అనేది చెప్పగలిగే కెపాసిటీ రావాలి. దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇట్లాంటి అకాడమీస్ వల్ల ఏంటంటే, మోస్ట్‌లీ ఏమవుతుంది, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని దీని మీద వాళ్ళు ఒక అందరికీ క్లాస్‌లో చెప్పినట్టుగానే ఈ టాపిక్ గురించి బయాలజీలో ఇది చెప్పినట్టుగా ఉంటది. అందరి థింకింగ్ ఒకేలాగా ఉంటది. వాళ్ళకు సొంత థింకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. రెండోది, లీడ్ ఐఏఎస్ అకాడమీ అని పేరు పెడుతున్నారు. దీనివల్ల ఏంటి, సివిల్ సర్వీసెస్‌లో కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లా కాకుండా ఎన్నో వందల సర్వీసెస్ ఉంటాయి. అన్నీ కూడా అవసరమే. కేవలం లీడ్ ఐఏఎస్ అని పెట్టడం వల్ల ఒకదాని మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఐఏఎస్ఏ రావాలి, రాకపోతే మిగతా అన్నీ మనకు సెంట్రల్ సర్వీసెస్ అన్నీ కూడా ఒక సెకండ్ గ్రేడ్ అనో, ఇది రాకపోవడం వల్ల అదొచ్చిందనే మిస్‌కన్సెప్షన్ ఉంటుంది. ఐఏఎస్ ఎంత అవసరమో, పోలీస్ సర్వీస్ ఎంత అవసరం, రెవెన్యూ సర్వీస్ అంతే అవసరం, ఫారెన్ సర్వీసెస్ అంతే అవసరం. ఇవన్నిటిని కాకుండా పేరు కూడా సివిల్ సర్వీసెస్ అకాడమీ అని పెట్టడం మంచిది. ఇంకొకటి ఏంటి అంటే, అకాడమీ పరంగా వాళ్లకు ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ థాట్ అనేది అండ్ దానికి కోచింగ్ వల్ల ఏమవుతుంది, వాళ్ళ అకాడమిక్స్ కూడా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో దానికి కాకుండా దీనికి సెపరేట్ టైం చేయడం వల్ల పిల్లల మీద ఓవర్ బర్డెన్ ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో స్కూల్ ఏజ్‌లో సివిల్ సర్వీసెస్ ఓరియెంటెడ్‌గా ఉండడం మంచిదే. కానీ దానికి అకాడమీ పెట్టడం, సిలబస్ పెట్టడం, కోచింగ్ క్లాసెస్ లాగా పెట్టడం అనేది తప్పు. రోజు పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా మార్నింగ్ ఒక 1 అవర్ బాగా న్యూస్ పేపర్ చదవగలగాలి. లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండిట్లో మంచి ప్రావీణ్యం రావాలి, మాట్లాడాలి. దాని గురించి వాళ్ళు సొంతంగా రాయాలి. అందరికీ ఒకే టాపిక్ ఇచ్చి వాళ్ళు సొంతంగా రాయమని చెప్పాలి. వీళ్ళొక క్లాస్ చెప్పి, వీళ్ళొక కాన్స్టిట్యూషన్ చెప్పి, వీళ్ళొకటి చెప్పి, దాని గురించి అందరికీ చెప్పడం వల్ల ఆ ఏజ్‌లో ఉంటది బట్టి పట్టే నేచర్ వచ్చేస్తుంది వాళ్ళకి. అది రావద్దు. సొంతంగా రావాలి. అండ్ వాళ్ళకు గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్‌లోకెళ్ళాలి. అన్నీ చదివాక వాళ్ళు ఏదైతే డిగ్రీ చేస్తున్నారో అప్పుడు దాని గురించి సీరియస్‌గా తీసుకోవడం మంచిది. రెండోది, ఇట్లాంటి అకాడమీస్ వల్ల ఏమవుతుంది, అందరికీ ఐఏఎస్ వచ్చేస్తుందా, రాదు కదా! సో, ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంతో ప్రెషర్ పడతా ఉంటది. అది తప్ప వేరే జీవితం లేదు అనుకుంటారు. సివిల్ సర్వెంట్‌గా దేశానికి సేవ చేయడం అనేది చాలా మంచి అవకాశం. బట్ దాంతో పాటుగా మీరు ఏం చేసినా, మెడిసిన్ డాక్టర్ అయినా, ఇంజినీర్ అయినా, ఇంకేమైనా, ఇంకా మంచి వ్యక్తిగా ఉండడం, దేశానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా ఉండడం, మీ వల్ల హెల్ప్ అవ్వడం అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒకవేళ సక్సెస్ రాకపోయినా మిగతా వాటిలో ఫెయిల్యూర్‌ని కూడా మనము ఒక స్టెప్ లాగా తీసుకొని ఎదగడం నేర్చుకోవాలి తప్ప, ఇట్లాంటి కోచింగ్ అకాడమీస్ అండ్ దానికి ఒక
సర్వీస్‌లో ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న ఆయన్ని ఫోకస్‌గా పెట్టుకొని అట్రాక్ట్ చేయడం, మళ్ళీ కోళ్ల ఫారం లాగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని అందరూ పాజిటివ్ స్పిరిట్‌లో తీసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ పిల్లల మానసిక వికాసం గురించి, వాళ్ళ ఎమోషనల్ స్టెబిలిటీ గురించి, వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపాసిటీ గురించి, ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ గురించి ఎక్కువగా ఎంకరేజ్ చేయడం, పేరెంట్స్ తీసుకోవడం అటెన్షన్ మోర్ ఇంపార్టెంట్. థాంక్ యూ.